మనందరికీ తెలుసు, భూమికి సంబంధించి ఏదైనా పెద్ద పని పడితే ఫైల్ ఒకచోట ఆగిపోతుంది. ఆ ఒక్క సంతకం కోసం ఏళ్ల తరబడి తిరగాల్సొస్తుంది. ఇంతకీ జిల్లాలో అంత పవరున్న ఆ ఫైనల్ బాస్ ఎవరు? ఆయనకే ఎందుకంత అధికారం? ఈరోజు మనం కర్ణాటక భూరెవెన్యూ చట్టంలోని సెక్షన్ 5 ద్వారా జిల్లా భూసామ్రాజ్యానికి చక్రవర్తి లాంటి డిప్యూటీ కమిషనర్ గురించి తెలుసుకుందాం. ఈ రామయ్యగారి ప్రశ్న మనలో చాలామందిది కదా. మన పొలాన్ని ఇంటి స్థలంగా మార్చుకోవాలన్నా, ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోవాలన్నా చివరికి ఫైల్ వచ్చి ఆ పెద్దసార్ టేబుల్ మీద ఆగిపోతుంది. అసలు కలెక్టర్ అనే ఈ అధికారికి ఇంత అధికారం ఎక్కడ్నుంచొచ్చింది? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అవును, మన భూ సమస్యలకు చాలాసార్లు మూలమీదే. ఇంతకీ ఎవరీ కలెక్టర్? ఆయనకు ఎందుకంత అధికారం? చూడండి, మన ఫైళ్లు ఎక్కడ ఆగిపోతాయో అదిగో ఇక్కడే. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు అంటే ఎనేకు మార్చాలంటే జిల్లాలో అత్యున్నత అధికారి సంతకం కావాలి. ఈ ఒక్క పాయింట్ దగ్గరే కదా ఎన్నో ఫైళ్లు ఏళ్ల తరబడి మూలుగుతుంటాయి. ఈ అధికారాన్ని, ఈ అడ్డంకిని సృష్టించింది, నిర్వచించింది కర్ణాటక భూ రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 5. మరి ఆ చక్రవర్తి ఎవరో కాదు, ఆయనే డిప్యూటీ కమిషనర్. మనం షార్ట్కట్లో ఏమంటాం? డీసీ అంటాం. కర్ణాటకలో రెవెన్యూ విషయాల్లో జిల్లాకు ఈయనే కింగ్ అన్నమాట. అయితే ఇక్కడో చిన్న కన్ఫ్యూషన్ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్ గారు అంటాం గదా, అదే పోస్ట్ని ఇక్కడ కర్ణాటకలో డిప్యూటీ కమిషనర్ లేదా డీసీ అంటారు. పని అదే, పవర్ అదే, పేరు మాత్రమే వేరు. ఈ చిన్న విషయం తెలియకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి చట్టమేం చెబుతోంది? సింపుల్గా చెప్పాలంటే డీసీ అంటే జిల్లాకు చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అన్నమాట. భూమికి సంబంధించి జిల్లాలో ఏ పని జరగాలన్నా ఫైనల్ మాట ఈయనదే. ల్యాండ్ ట్యాక్స్, రికార్డులు, సర్వేలు అన్నీ ఈయన కంట్రోల్లోనే ఉంటాయి. మనకు తెలిసిన తహసీల్దార్, అసిస్టెంట్ కమిషనర్ అంటే ఏసీ, వీళ్లందరూ డీసీ గారి కింద పనిచేసేవాళ్లే. సరే, పేరు తెలిసింది, పోస్టేంటో అర్థమైంది. కాని అసలు మ్యాటర్ అంతా వాళ్ల పవర్స్లోనే ఉంది. ఈ అధికారాలేంటో తెలిస్తేనే వాళ్ళెంత పవర్ఫుల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. చూద్దామా? ఈ పోస్ట్కి ఓ హిస్టరీ ఉంది తెలుసా? బ్రిటిష్ వాళ్ల టైంలో ఈయన్ని కలెక్టర్ అనేవాళ్లు. పేర్లోనే ఉంది కదా, పని ఏంటి? పన్నులు కలెక్ట్ చేయడం, అంతే. కాని 1964లో కర్ణాటక భూ రెవెన్యూ చట్టం వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. పేరుని డెప్యూటీ కమిషనర్గా మార్చడమే కాదు, చేతికి జ్యుడీషియల్ పవర్స్ కూడా ఇచ్చారు. అంటే ఈయన కేవలం ఒక ఆఫీసర్ కాదు, ఒక చిన్న కోర్టు కూడా నడపగలరు. భూమి తగాదాలను విచారించి తీర్పులు కూడా చెప్పొచ్చు. అది సంగతి. ఇప్పుడు చూడండి, మనం రోజూ ఎదుర్కొనే సమస్యలకు వాళ్ల దగ్గర ఎలాంటి పవర్సున్నాయో. మన పొలాన్ని ఎన్నేగా మార్చాలా? ఫైనల్ పర్మిషన్ ఇచ్చేది డీసీనే సెక్షన్ 95 ప్రకారం. మన రికార్డులలో ఏమైనా తప్పులు పడి తహసీల్దార్ సరి చెయ్యట్లేదా? డీసీకి ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, సరిదిద్దమని ఆర్డర్ వేయొచ్చు. ఇంకో విషయం, గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేస్తే ఎవరూ ఫిర్యాదు చెయ్యకపోయినా సరే డీసీనే స్వయంగా కేసు తీసుకుని యాక్షన్ తీసుకోవచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యమైన పవర్ ఏంటంటే, తహసీల్దార్, ఏసీ ఇచ్చిన తీర్పులు మనకు నచ్చలేదనుకోండి, మనం అప్పీల్ చేసుకోవాల్సింది నేరుగా డీసీ కోర్టులోనే. అంటే కింది స్థాయి అధికారులందర్నీ కంట్రోల్ చేసే పవర్ కూడా ఈయనదే అన్నమాట. ఓకే, పవర్స్ అన్నీ అర్థమయ్యాయి, బాగుంది. కాని మన ఫైల్ వాళ్ల టేబుల్ దాకా వెళ్లడమెలా? మన సమస్యని వాళ్ల దృష్టికి తీసుకెళ్లే సరైన పద్ధతి ఏంటి? ఇక్కడే ఉంది అసలు విషయం. దీనికి ఒక సింపుల్ రోడ్ మ్యాప్ ఉంది. స్టెప్ 1, తహసీల్దారిచ్చిన ఆర్డర్ మనకు నచ్చలేదా? వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అన్ని డాక్యుమెంట్లు పట్టుకుని డీసీ ఆఫీస్లోని రెవెన్యూ సెక్షన్లో అపీల్ ఫైల్ చేసేయాలి. స్టెప్ 2, అపీల్ ఫైల్ చేశాక ఊరికే ఉండకూడదు. ప్రతి సోమవారం జనస్పందన అని ఒకటి జరుగుతుంది. అక్కడ నేరుగా డీసీ గారినే కలిసి మన ప్రాబ్లం చెప్పాలి. స్టెప్ 3, వాళ్ళు మన ఫైల్కి ఒక నంబరిస్తారు. ఆ నంబర్తో ఆన్లైన్లో మన కేస్ ఏ స్టేజ్లో ఉందో ట్రాక్ చేస్తూ ఉండాలి. ఫాలో అప్ చాలా ముఖ్యం. అయితే ఈ ప్రాసెస్లో మనల్ని పక్కదారి పట్టించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు తప్పదు. మన ఫైనల్ వెపన్, మన బ్రహ్మాస్త్రాన్ని కూడా వాడాల్సొస్తుంది. మనం ఆఫీస్కి వెళ్ళగానే మనకు వినిపించే రెడీమేడ్ సమాధానం ఏంటి? డీసీ గారు లీవ్లో ఉన్నారండి, మీటింగ్లో ఉన్నారు, ఇలాంటి మాటలు చెప్పి మనల్ని వెనక పంపించాలని చూస్తారు. అప్పుడేం చేయాలి? ఇక్కడే మనకు చట్టం గురించి తెలుసుండాలి.
సెక్షన్ 6 ప్రకారం డీసీ తన అధికారాలలో కొన్నింటిని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అంటే ఏడీసీకి ఇవ్వచ్చు. సో వాళ్ళు డీసీ లేరు అనంగానే మనం వెంటనే అడగాలి, సరే మరి ఏడీసీ గారికి ఈ ఫైల్ చూసే అధికారం లేదా అని. ఈ ఏడీసీ గురించి మనం నెక్స్ట్ విశ్లేషణలో ఇంకా వివరంగా మాట్లాడుకుందాం, కానీ ఈ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు. ఇక వాళ్ళు మనల్ని తిప్పుతూనే ఉన్నారు. మన ఫైల్ అంగుళం కూడా ముందుకు కదలట్లేదు. అప్పుడు మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం తీయాలి. అదే సమాచార హక్కు చట్టం, ఆర్టీఐ. ఈ ఒక్క అప్లికేషన్ చాలు అధికారుల్లో కదలిక తీసుకురావడానికి. చాలా సింపుల్. ఈ స్లైడ్లో ఉన్నట్టు పిఐఓ డీసీ ఆఫీస్, నా ఫైల్ నంబర్ ఇది, సర్వే నంబర్ ఇది, నా ల్యాండ్ కన్వర్షన్ అప్లికేషన్ మీద ఇప్పటివరకు ఏం ఎంక్వైరీ చేశారు, ప్రస్తుతం ఫైల్ ఏ స్టేటస్లో ఉంది, ఆ రిపోర్ట్ కాపీలు నాకు కావాలి అని ఒక ఆర్టీఐ పెట్టండి చాలు. చట్టప్రకారం వాళ్ళు సమాధానమిచ్చి తీరాల్సిందే. అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. అయితే ఇక్కడొక స్ట్రిక్ట్ వార్నింగ్. మన పోరాటం ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి. డీసీ కోర్టులో దొంగ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాలు సబ్మిట్ చేయడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇది చాలా చాలా సీరియస్ క్రైమ్. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారం ఇలాంటి నేరాలకు 3 నుంచి ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. మన దగ్గర నిజమైన పత్రాలు ఉంటేనే మన పోరాటానికి బలం, విలువ రెండూ ఉంటాయి. సో ఇదంతా చూశాక మనకి ఏమర్థమైంది? జిల్లా లెవెల్లో మన భూమి సమస్యలకు అసలైన బాస్ ఎవరు? ఒక్క విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. డిప్యూటీ కమిషనర్ కేవలం ఒక ఆఫీసర్ కాదు, జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినిధి. ప్రభుత్వమే ఆయన. సెక్షన్ 5 ఆయనకిచ్చిన పవర్ అలాంటిది. మన సమస్య ఎంత పెద్దదైనా, ఎంత కాంప్లెక్స్గా ఉన్నా జిల్లా స్థాయిలో దానికి ఫైనల్ పరిష్కారం దొరికేది డీసీ ఆఫీస్లోనే. సరిగ్గా ఇక్కడే రామయ్య గారికి ఇంకో డౌట్ వచ్చింది. అది మనందరి డౌటే. అంటే డీసీ తలుచుకుంటే మన సమస్య తీరిపోతుంది, బాగుంది. కానీ జిల్లా మొత్తం మీద ఇన్ని పనులు ఆయన ఒక్కరే ఎలా చూసుకుంటారు? చాలా లాజికల్ ప్రశ్న కదా. దీనికి సమాధానమే మన తర్వాతి సెక్షన్ 6లో ఉంది. ఆ సమాధానం పేరే అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అంటే ఏడీసీ. డీసీకి ఒక డూప్లికేట్ బాస్లా పనిచేసే ఈ ఏడీసీ ఎవరు? ఆయన పవర్స్ ఏంటి? అసలు డీసీ ఆఫీస్లో వర్క్ ఎలా నడుస్తుంది? ఇవన్నీ మనం తర్వాతి విశ్లేషణలో సెక్షన్ 6 గురించి తెలుసుకున్నప్పుడు వివరంగా చర్చిద్దాం.